మొన్నటిదాకా మబ్బులు పట్టి ఎండ తీవ్రత తక్కువగా అనిపించినా గత 4-5 రోజులుగా మళ్ళీ సూర్య ప్రతాపం పెరిగింది. కరీంనగర్ జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. దీంతో మొత్తం కార్మిక వర్గాలు కావచ్చు, తర్వాత శ్రమజీవుల జీవితాల మీద, తర్వాత వాళ్ళ ఉపాధి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. చూడొచ్చు, మనం కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మధ్యాహ్నం పూట చాలా రద్దెంత తగ్గిపోయింది. సాయంత్రం అయితే కాలు పెట్టడానికి అడుగు పెట్టినంత రష్ ఉంటుంది. కానీ ఇప్పుడు జనసంచారం కూడా తగ్గిపోయింది. దీంతో మార్కెట్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర వృత్తుల మీద పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా బయటికి రావాలంటేనే జంకుతున్నారు. మనతో పాటు వంట పని చేసుకుని జీవించే ఒక అన్న ఉన్నాడు. అన్న, ఏం పేరు? మీ పేరు? ఎటు వెళ్తున్నారు? పేరు షేక్ ముదీర్ అన్న. వంట చేస్తే అనుకుంటున్నా, వర్ష పడతలేదు. ఈ ఎండకు ఆకీకు వర్ష పడతలేం. నలుగురు పని చేసేటోళ్ళకి ఇద్దరైతే మూర్ఛ పడిపోయిండు. వాళ్ళకు ఓఆర్ఎస్ గురించి వచ్చిన, ఓఆర్ఎస్ తీసుకున్న దానికి వచ్చిన. ఇప్పుడు అన్న, ఎట్లా ఉంది ఎండ? ఆకులు ఖరాబ్ అవుతాయి ఎండకు? ఖరాబ్ అవుతాయి, ఆకులు ఖరాబ్ అవుతాయి ఎండకు. ఎండ బాగున్నప్పుడు ఆకులు మాడిపోతాయి. ఎట్లా జాగ్రత్త తీసుకుంటాం? బట్ట వేసి నీళ్లు చల్లుతున్నాం. మీకు ఎట్లా వడదెబ్బ కొడతలేదా? కొడుతుంది అప్పుడప్పుడు. ఏం చేస్తాం ఇక? గిరాకీ ఉన్నదా మరి? గిరాకీ అయితే లేదు. ఇక గిరాకీ అయితే లేదు. సాయంత్రం పూట ఏదో లైట్ అవుతుంది. ఎండ తగ్గితే వస్తారు జనాలు, అంతే. అప్పుడే వేస్తాను కొంచెం అంత పబ్లిక్. ఓకే. చాలామంది రిక్షా కార్మికులు, హమాలీలు మొత్తం రోజంతా పనిచేస్తే తప్ప వాళ్ళకు పూట గడవని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఎండ తీవ్రతలో వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఒళ్ళంతా చెమటలు బట్టి ఓవైపు దాహం వేస్తున్నా కూడా పనిచేయాల్సి ఉంటుంది. పెద్ద 50-60 కిలోల బస్తాలు బరువుండే బస్తాలు కూడా మోయాల్సి వస్తుంది. మనతో పాటు ఉన్నాడు. ఎట్లా ఉంది ఇప్పుడు ఎండలకు ఇంత కష్టపడుతున్నారు? ఏమనిపిస్తుంది మీకు? ఎండలో కష్టం అంటే ఇగో ఎండలో కారుతున్నావు, అది బస్తా మోసుకోవాలంటే కూడా కష్టం అనిపిస్తుంది. అది కూడా మోయాలంటే కూడా పని వెళ్తలేదు, పని దొరకలేదు. పొద్దుగాల 9 గంటలకు వస్తే 10-12 గంటల వరకు ఎవరో ఒకరు పిలుతారు, అది కూడా ఎండల. కాబట్టి ఆ బస్సులు పోయినా కానీ చెమటలు వస్తున్నాయి, ఎండలు వస్తున్నాయి. ఎంత ఉంటుంది నీ వయసు? నా వయసు ఉంటుంది 55 సంవత్సరాలు. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నావు? పని నేను 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. ఎండాకాలం ఏమన్నా మరి పని తగ్గుడు, గిరాకీ తగ్గుడు అట్లా ఉంటుందా మీకు? ఇక పని తగ్గుడు అంటే ఇక ఎండలా పిలిచినా కానీ మనం పోవాలంటే పని దొరకదు, ఏం కాదు. దాని గురించి ఇక ఎంతైనా పని కష్టమే ఉంటుంది. మరో కార్మికుడు ఉన్నాడు. మీరేం పని చేస్తారన్నా? రోజు పొద్దున దాకా ఎంత దొరుకుతుంది గిరాకీ? ఇప్పుడు కష్టం ఉంది సార్. అంతకుముందు దొరికేది ఒక 2-3 సంవత్సరాల కింద మంచిగా దొరికేది 500-600. ఇప్పుడు 500 దొరకని కూడా 500 ఖర్చు అవుతాయి కూరగాయలు దీనికి దానికి. ఇప్పుడు మనకు రూమ్ కిరాయి ఇది అది గడపాలంటే బాగా కష్టం అవుతుంది. ఇప్పుడు పని తగ్గింది బాగా. ఎండతోటి ఎట్లా మీకు ఇబ్బంది పడుతుంది? మొత్తం ఒంటి మీద చెమటలు వస్తున్నాయి నిలబడితేనే సార్. ఎట్లా ఉంటుంది? బాగా మోసొస్తుంది సార్. ఈ ఎండకు దగడుకు ఇక 10 రూపాయలు దొరుకుతానే ఆశతోటి ముందుకు వెళ్తాం కదా, తప్పది. ఆ ఎండలు కూడా చేయవలసి అవుతుంది. ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా, దానికోసం ఏం చేస్తారు? కాసేపు నీడ కూకుంటాం సార్. పని దొరికిన మాట ఎండలు కూడా వెళ్తాం సార్. దాహం అవి నీళ్ళు అవి వెంబడి ఉంటాయా? ఏమని ఉంటాయి, బాటిల్ ఉంటుంది. ఎన్ని బస్తాలు సార్ జరగకూడదు చెప్పలేము సార్. ఒక 50 నుంచి 60 బస్తాల దాకా, మొత్తం 100 బస్తాలు కూడా మొత్తం ఒక్కోసారి. మీరేం పని చేస్తారే? మీరు రిక్షా పని చేస్తారు. రిక్షాని మీరే మోసుకోవాలి, మీరే వేసుకోవాలి? మేమే వేసుకోవాలి, మేమే దించుకోవాలి. ఎండ మాడ కొడుతుంది, నాకు నిలబడితేనే అవసరపడతలేదు. నీకెట్లుంది? ఎండ బాగా కొడుతుంది సార్. ఎండకు వశపడతలేదు. ఇప్పుడు కొద్దిసేపు చేసి ఇక కాసేపు ఊరుకుంటున్నాం. శ్రమ పడే క్రమంలో కూడా చాలామంది ఉపాధి లేక కూడా ఖాళీగా కూర్చోవాల్సి. నీడ కూర్చున్నాడు అన్న, ఏంది నీడ కూర్చున్నావు మంచిగా? ఎండల తీవ్రత వల్ల ఇట్లా నీడ కూర్చోవాల్సి వస్తుంది. చేసి అలసిపోయి చెమట వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 8 అయ్యాక, నైట్ 8 అయ్యాక చేయాలి పని. ఈ ఎండ వశపడలేక, ఉడకపోసి ఎండ భరించలేక 9-10 గంటల వరకే 40 డిగ్రీలు ఎండ కాస్తుంది. అప్పటికే ఏం చేయలేక నీళ్లు, చల్లటి నీళ్ళు తాగి ధూప ఎన్ని తాగినా పని దొరుకుతుంది. ఎండ లేనప్పుడు పని దొరుకుతుంది. ఇప్పుడు పని తక్కువనే ఉన్నది. పని లేదు. పని లేక పొద్దున 6 గంటల నుండి రాత్రి 8 అయ్యాక ఉండాల్సి వస్తుంది పని లేక. ఈ ఎండ తీవ్రతకు వచ్చే కస్టమర్స్ కూడా ఎవరు రాలేకపోతారు. పొద్దున వస్తారు, 9 గంటల వరకు వస్తారు, మళ్ళీ మధ్యాహ్నం బంద్ చేసి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తారు. వాళ్ళము అట్లా ఎట్లా ఉంటుంది గిరాకీ? ఇప్పుడు ఎట్లుంటుంది గిరాకీ? ఎంత పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా ఒకే విధంగా మామూలుగా నడుస్తూనే ఉంటుంది. ఇట్లా ఆగుడు అనేది ఉండదు. ఈ ఎండాకాలం వచ్చుట్లా ఈ ఎండ తీవ్రతకు భయపడి జనాలు బయటికి రావట్లేదు. ఎండాకాలం తీవ్రత కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆటోలు నడుపుకునే డ్రైవర్లపై, ఓనర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చూడొచ్చు, మనం గిరాకీలు లేక ఇక్కడ పక్కన పెట్టుకొని కూర్చున్న ఆటో డ్రైవర్లంతా కూడా మార్కెట్లో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళను మాట్లాడిద్దాం. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎట్లా ఉందన్న ఎండాకాలం గిరాకీ మీకు? చాలా తక్కువ ఉంది. ఎండలు కొడుతున్న ఎవరు వస్తలేరు, బయటకు వెళ్తలేరు, కిరాయిలు తక్కువ ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి. రోజు ఎంత అవుతుంది గిరాకీ ఇప్పుడు?
ఇప్పుడు తక్కువ అవుతుంది. అప్పట్లో 1000 దాకా ఇప్పుడు 500-600 కూడా అవుతుంది. సగం 40% తగ్గింది. తగ్గింది. ఏ టైం నుంచి ఏ టైం దాకా ఎక్కువ గిరాకీ ఉంటుంది? అంటే ఈవినింగ్ టైం 5 to 9, 8 జనాలు కూడా వెళ్తలేరు బయటికి. వెళ్తలేదు. ఏం పేరన్నా? రమేష్ నాకు. అన్న ఇంకొక అన్నాడు, ఏంది గిరాకీ లేదా అని కాళ్ళనే తిరుగుతాను. గిరాకీ లేదన్న. ఎందుకు? ఈ ఫ్రీ బస్ పెట్టి ఆటోలు ఎక్కడ నడతలేవు. ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండల తీవ్రత ఏమైనా పడ్డదా? ఎండలు బాగా పడ్డాయి. తీవ్రత గిరాకీ కూడా లేదు ఆటోలకు. పొద్దుంతా అయితే 200-250 అవుతాయి. అంతకుముందు ఎంత వచ్చేది మంచిగా నడిచిన మా ఎండలు లేనప్పుడు? ఎండలు లేనప్పుడు 1000 రూపాయలు దాకా అయ్యేది పొద్దుంతా అయితే. 300 కూడా అయితే లేదు. ఎందుకు జనాలు బయటకు వస్తలేరా? ఎండకు జనాలు వెళ్తలేరు. మరి మీరు ఎట్లా ఎండకు తిరుగుతా అంటే వడగాలి దెబ్బ కొడుతుందా? వడగాలి దెబ్బ కొట్టినా కష్టం చేసుకోవాలి కదా. తర్వాత నడపని అయితే వెళ్ళదు కదా. గిరాకీ అయితే లేదన్న. రోజు 200-300 కంటే ఎక్కువ అయితే లేదు. రోజు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు 10,000 అయ్యేటి కానీ ఇప్పుడు రోజుకు 300-400 కంటే ఎక్కువ అవుతుంది. దాని 200-300 డీజిల్ పోతే 100-150 మిగులుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. అయితే కొంతవరకు గొడుగు నీడనే వాళ్ళు వ్యాపారాలు సాగిస్తున్నారు. కరీంనగర్ కూరగాయల మార్కెట్లో ఇట్లాంటి గొడుగులు పెట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గొడుగు నీడనే వీళ్ళకు ఆధారం. కానీ పైన ఎండ కొట్టకుండా గొడుగు కాపాడినప్పటికీ కూడా కింద మాత్రం వడగాళ్ళు వీళ్ళని వీస్తూనే ఉంటాయి. వీళ్ళకు ఎట్లా ఉందో గిరాకీ? అమ్మ ఎట్లా ఉంది ఎండాకాలం గిరాకీ? ఎండాకాలం ఏమున్నా కానీ బాగా శాసం అయితే లేదు. బాగా మొత్తం ఖరాబ్ అయినా కానీ అమ్ముకుంటా కూకుంటాను. కొన్ని నీళ్ళు ఆక్కుంటా ఏం చేస్తాను. తొందరగా ఖరాబ్ అవుతున్నాయా? తొందరగా ఖరాబ్ అయితే గిరాకీ పోయి ఇవ్వలేస్తలేదు పాచను. గిరాకీ వచ్చిన దాకా మరి మీరు కూర్చుండేనా? కూకుండా పోతే అయ్యా మళ్ళీ వెళ్ళిపోతే అయ్యా మళ్ళీ తెల్లారచ్చాడు కూకుండా ఉన్నా ఏమున్నా కానీ గుంజుకపోతాడు ఆడు. ఏం చేసుడు అట్లా ఉన్నది అయ్యా. ఏం మునుపటి గిరాకులు లేవు. వేసిన మాలు కూడా చక్కగా వెళ్తలేదు. గిరాకీ ఒక పొద్దుగాల కోడిసేపు వస్తుంది. ఇక ఇప్పుడైతే 5 గంటల దాకా ఒక పురుగు వెళ్ళరు ఎండకు. మరి మీరన్నా కోసం పక్క పోయి రెస్ట్ తీసుకోవచ్చు. అట్లా కూకుండా ఏ మనిషి వస్తారో ఎట్లా పొద్దుగాల నిగనీగా ఉన్నాయి. ఇగో ఇప్పటి వరకు ఎండిపోయినాయి. ఇక అప్పటికైతే ఘోరంగా ఉంటాయి. ఏ మనిషి వస్తాడో ఏ మనిషి కొంటాడో అన్న లెక్క బాగా ఆశ కూకుంటాం. ఎంత తగ్గిందమ్మా గిరాకీ మొన్న ఎండలు లేనప్పటికి ఇప్పటికి? ఎండలు లేనప్పుడు చాలా తగ్గింది సారు. బాగా తగ్గింది. ఎండలు లేనప్పుడు ఇప్పుడు కొనే మనిషే లేడు. ఇప్పటికే ఇగో అన్ని కూరలన్నీ ఖరాబ్ అయితే వీళ్ళు కొన్నోళ్ళు కూడా లాస్ అవుతారు. అమ్మ ఎట్లా ఉంది ఆకుకూరలు? మరి వాడిపోతున్నాయి ఎండకు. ఎండకు ఎట్లా ఆగుతున్నాయి? ఆకుకూర ఎట్లా కాపాడుతాం? ఇవి మంచిగా తాడిగుడ్డ వేసి నీళ్లు చల్లి కాపాడుతాను. కొనుకొచ్చిన కూరగాయలు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. చేసిన పంటలు చేతికి అత్తనే లేవు మాకు. ఇంకా చెప్పు అంటారా? గిరాకీ ఎట్లా ఉంది? గిరాకీలు లేవు సార్. గిరాకీలు చెప్పే వరకు దద్దరీలు వెళ్ళిపోతారు ఆ కొనేటోళ్ళు. అబ్బా గంత రేట్ అంటే అక్కడనో ఆ సావులు మేము పెట్టుబడి పెట్టలేక చచ్చిపోతున్నాం. మాకేం వెళ్తలేదు. మాకు కిలోకో కంటికి మాకు 40 రూపాయల ధర పెట్టకపోతే మేము ఎట్లా బతుకుడు, మేము ఎట్లా చేసుడు, మాకు ఆటో కిరాయిలు వస్తలేవు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము ఇక్కడ పావు కిలో 20, అర్ధ కిలో 30 అంటే అబ్బా గంత నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. మరి మనుషులు అత్తలేరు. 12 వరకు వెళ్ళిపోతున్నారు. ఇక మాడి మసిబొగ్గ అవుతున్నాం మేము. కూరగాయలు కాపాడలేక చచ్చిపోతున్నాం మేము. ఒకటే కాపాడుతుంది. శత్రు కొంచెం అట్లా ఎంత కాపాడినా మళ్ళీ మేము హాస్పిటల్ పాలయ్యేటట్టే ఉన్నాం. కాకుండా మరి మొత్తం గిరాకీ పోతుంది కదా ఇంటికాడ అంటే. అట్లానే కదా మీడే ఉండు ఎండకు. ఆ రకంగా ఉన్నాయి మరి బతుకులు. ఎండలు బాగా కొట్టడం వల్ల వీళ్ళ గ్రామాల నుంచి మేము ఇక్కడికి సుతారు పనులకు వస్తున్నాం. ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం. ఇంట్లో ఉన్నాయా లేదా అని ఉపవాసాలు ఉంటున్నాం. కానీ ఇక్కడ పనులు దొరకటం లేక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న పైసలు కూడా లేక ఉపవాసాలు అంటే చచ్చిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇది కుటుంబాల్లో కూడా గొడవలు అవుతున్నాయి. డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వాళ్ళని కూడా సతాయించడం జరుగుతుంది. ఈ రకంగా మరి అటు మీద పరిస్థితి ఇట్లా ఉంది. దయచేసి అర్థం చేసుకుని ఉపాధి కల్పించమని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నిరుడు 37 సంవత్సరం కంటే ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి ఎండలున్నాయి. ఇప్పుడు 4 నెలలనే మేలో ఉండాల్సిన ఎండ కంటే ఎక్కువగా 40-42 డిగ్రీల ఎండ కొడుతుంది. విపరీతమైనటువంటి రైతులకు చాలా కష్టమవుతుంది. కోతలు వచ్చినాయి. ఒక దిక్కు మొక్కజొన్న, వరి ఈ కోతలు ఉన్నాయి. వ్యవసాయానికి జూన్లో రావాల్సినటువంటి రైతులు పనుల కోసం సిద్ధంగా ఉండి రేపు మళ్ళా ఖరీఫ్లో విత్తనం వేయడానికి దుక్కులను దున్నడం, ఇతర పనులు చేసుకోవడానికి పొలం గట్ల పొంట అటు ఇటు తిరగాల్సినటువంటి రైతులకు ఈ ఎండవేడితోటి తట్టుకోలేక చాలా ఇబ్బందులతోటి రైతులు అవుతున్నారు. ఈ సంవత్సరం ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. మా చిన్నప్పటి నుంచి అంటే నేను నా డేట్ ఆఫ్ బర్త్ 1974 అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు. నాకు ఇప్పటి వరకు ఇలాంటి ఎండలను ఎప్పుడూ చూడలేను. ఎండలకు చాలామంది పశువులు మేపేవాళ్ళు కానీ రైతులు కానీ
ఎండకు నిరసించి సొమ్మటిల్లి పడిపోవడం జరిగింది మా ఊళ్ళో గ్రామంలో. మొన్న రీసెంట్లో ఒక 4 రోజుల క్రితము ఒక వంజరి వాళ్ళు ఒక 2 పిల్లలు తండ్రి నిరసించి పడిపోవడం జరిగింది. హాస్పిటల్లో ఉండి 5 రోజులు చికిత్స పొంది ఇంటికి వచ్చినారు. ముందు జాగ్రత్త చర్యలు ఎండలు బాగా కొడుతున్న సందర్భంగా ఎవరు కూడా రైతులు కానీ మిగతా ఎవరైనా ఎండలు బయట పనిచేసే వాళ్ళు జాగ్రత్త తగిన చర్యలు తీసుకొని కొద్దిగా నీళ్ళు ఎక్కువ తాగుతూ దాని తగ్గట్టు కొద్దిగా ఓఆర్ఎస్ వాటర్ తాగుతూ నిమ్మరసం తాగుతూ కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాం. మొత్తంగా బాణుడి ప్రతాపం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. కష్టపడి పని చేసుకునే వాళ్ళ జీవన ఉపాధిని దెబ్బతీస్తుంది. అయితే వచ్చే నెల మే మొత్తం కూడా విపరీతంగా ఎండలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత కనిపిస్తుండడంతో వచ్చే నెల 48-49 డిగ్రీల వరకు కూడా దాటే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పని చేసుకుంటూనే తమ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.